రైస్, రోటీ ఎందులోకైనా బీరకాయ శనగపప్పు కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చర్కూరి. 1 కప్పు పచ్చి శనగపప్పు కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోపు 2 బీరకాయలు తీసుకొని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటోలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ని హీట్ చేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, బీరకాయ ముక్కలు. బీరకాయ కట్ చేసేటప్పుడే చూసుకోవాలి, చేదు ఉంటే పనికిరాదు, చేదు లేని బీరకాయ వాడుకోవాలి. అరగంట నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ చింతపండు గుజ్జు. 1 కప్ వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీ ఇలా కుక్ అవుతుంది. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. ట్రై చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.